ఫ్రెండ్స్ మనం వచ్చేసాం బెలూమ్ గుహలు మన ఆంధ్రప్రదేశ్ కర్నూలు నుంచి 117 కిలోమీటర్ల దూరంలో ఉంది బెలూమ్ గుహలు అని. చాలా రకాలైనటువంటి గుహలు ఉన్నాయి లోపల. ఈ గుహలు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాము, చూసి కూడా ఎంజాయ్ చేద్దాము. మీరు కూడా మహబూబ్ నగర్ అదేవిధంగా కర్నూలు ఎక్కడైనా సర్కిల్లో ఉంటే ఈ బెలూమ్ గుహలోకి తప్పకుండా రండి. మా ఫ్రెండ్స్తో వచ్చాను, ఫ్రెండ్స్తో మనం ఎంజాయ్ చేద్దాం. రండి వెళ్దాం లోపలికి. బెలూమ్ గుహలు దగ్గరకైతే వచ్చేసాము. బెలూమ్ గుహల లోపలికైతే వెళ్ళిపోతున్నాం. బెలూమ్ కేవ్స్ వచ్చేసాం. చూడండి లోపలికి ఏ విధంగా ఉంది కూడా, దారి కూడా చూస్తున్నాం. మనం అయితే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చాలా మంచిగా ఉంటదండి ప్రాంతం ఇది. ఇక్కడ మనము దిగిన తర్వాత కూడా ఇక్కడ చిన్నగా మనకి స్నాక్స్ అన్నమాట, స్నాక్స్ తినడానికి కూడా ఇక్కడ దొరుకుతాయి. ఈ స్నాక్స్ అనేటువంటివి ఇక్కడ మనము దిగి కూడా మనం తినొచ్చు. బెలూమ్ గుహల లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, చూసుకుంటే మనకి టైమింగ్ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రము 4:30 వరకు లోపలికి పంపిస్తారు. 5 గంటల 30 నిమిషాల నుంచి అయితే మనకి లోపలికి అలో మాత్రం చేయరు. ఇక్కడ చూసుకుంటే మనకి పైన కూడా చూస్తున్నాం టికెట్ కౌంటర్ కూడా మనం ఇక్కడ తీసుకోవాలి బెలూమ్ గుహల్లోకి వెళ్ళిన తర్వాత. ఇక్కడ మనకి రాసుట చూడండి, బెలూమ్ గుహల్లో మత్తు పానీయాలు సేవించి లోపలికి వెళ్ళరాదు. అదే విధంగా గుండె జబ్బులు కానీ, కొంతమందికి ఆస్తమా ఆయాసం వస్తుంటది, అట్లాంటి వాళ్ళు కూడా లోపలికి వెళ్ళకూడదు. ఒక్కొక్కరికి టికెట్ వచ్చేసి పెద్దవారికి ఒక్కొక్కరికి 70 రూపాయలు, పిల్లలకు 5 నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి 50 రూపాయలు చొప్పున మనకి ఇక్కడ తీసుకుంటారు. మనం ఇక్కడ నలుగురు ఉన్నారు కాబట్టి మొత్తం ఎంత అయింది మనం అక్కడ చూస్తున్నాము, 280 చిల్లర అయిపోయింది. అయితే మనకు ఇక్కడ మ్యాప్ కూడా ఉంది. ఇక్కడ మ్యాప్ కూడా మనం చూసుకోవచ్చు. మ్యాప్ లో ఏమేమి ఉన్నాయి లోపల అనేటువంటివి కూడా మనము చూసుకొని వెళ్తున్నాము. అయితే గుహ లోపలికి అయితే వెళ్తున్నాము. గుహ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను మీకు ఇక్కడ కోటి లింగాలు, మాయా మందిరము, పాతాళ గంగ, ఇంకా మనకి చాలా చాలా ఉన్నాయి. అవైతే మీకు నేను చూపించడం జరుగుతుంది. బెలూమ్ గుహలకు వెళ్ళినప్పుడు మనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ చూపిస్తున్నాడు. ఒకవేళ లైట్లు ఆరిపోయినా కింద కూర్చోండి అని కూడా, అక్కడ మనకి దీపాలు ఆరిపోతే అక్కడ లైట్లు సడన్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. మనకి గాలి ద్వారా మనకి వాళ్ళు మన ఊపిరి ఆగకుండా మనకి అక్కడ గాలి ద్వారా వాళ్ళు మనకి తీస్తారు. ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక్కడ చూడండి చాలా పెద్దదిగా ఉంది. ఈ రాళ్ళను కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎంత మంచిగా ఉన్నాయి కూడా మనం ఇక్కడ చూసి లోపలికైతే వెళ్తున్నాము. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ ఈ గుహలు అనేటువంటివి చాలా పెద్దదన్నమాట ఇది. ఇక్కడ చూసుకుంటే మీరు వాటర్ బాటిల్ అయితే తప్పకుండా తీసుకెళ్ళండి. చాలా పెద్దగా ఉంది ఈ గుహలు అనేటువంటివి. ఇగో చూడండి, ఇక్కడ చూస్తున్నాం మనము, చాలా చాలా పెద్దదిగా ఉన్నాయి. లోపల చూసుకుంటే వంగి చూస్తే మాత్రం అక్కడ కందిరీగలు అయితే ఉన్నాయి, కందిరీగలు కనిపిస్తున్నాయి మనకు. రండి రండి లోపలికైతే వెళ్దాం. లోపలి ప్రాంతం అన్నమాట ఇది. ఎంత రౌండ్ గా ఉంది చూడండి. ఆనాటి వాళ్ళు ఏ విధంగా ఇంత మంచిగా చెక్కిండ్రో కూడా మనం అక్కడ చూస్తున్నాం. ఈ గుహాలను చెక్కి లోపలికి వెళ్ళడము, అక్కడ ప్రేక్షకులు కూడా లోపలికి వెళ్తున్నారు. చూడండి, మనం లోపలికైతే వెళ్తున్నాము. లోపల ఏ విధంగా ఉంటది కూడా ఇప్పుడు నేను చెప్తాను. చూడండి, చాలా పెద్దగా ఉంటది ఈ గుహం అయితే. అయితే ఇక్కడ మనకి చూసుకుంటే చూడండి ఎంత బాగుంది. లోపల కూడా మనం అక్కడ చూస్తున్నాము లైట్లతో ఏ విధంగా ఉందో కూడా. ఇక్కడ లైట్ కూడా ఉంది, ఆ లైట్ ని కూడా మనం చూస్తున్నాం. రాయి కూడా ఏ విధంగా ఉందో కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చాలా చాలా పెద్దగా ఉంటది. పైన కూడా ఏ విధంగా ఉంది చూడండి. ఎంత చీకటిగా ఉంది ఈ గుహ అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. రాళ్ళు కూడా ఎంత బాగా ఉన్నాయి కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. లోపలికైతే తప్పకుండా వెళ్దాము. ఇక్కడ వాటర్ బాటిల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇగో వాటర్ బాటిల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ తాగడానికి లోపలికి వెళ్ళినప్పుడు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. మనం వాటర్ బాటిల్ అయితే తీసుకొని పోవాలి. అదే విధంగా గుహ లోపలికైతే మనం వెళ్తున్నాం. చూడండి ఏ విధంగా ఉంది. గుహ లోపలికి వెళ్ళాలి అంటే చూడండి, మనకి లోపలికి వెళ్ళడానికి కూడా ఎంత ఇబ్బందికరంగా వెళ్తున్నామో కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. చాలా ఇబ్బందికరంగా మనం లోపలికైతే వెళ్తున్నాము. చీకటి మయంలో ఉంటది గుహ మొత్తము. ఎక్కువగా చీకటిగా ఉంటది. కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తది. ఎందుకంటే పైన కూడా మనకి ఆ రాళ్ళు కూడా తగలడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా ఇగో వస్తున్నాం చూడండి, ఎంత పెద్దగా ఉంది గుహ అనేటువంటిది. రాళ్ళు కూడా ఏ విధంగా ఉన్నాయి కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. లోపలికైతే అట్లనే వెళ్దాము. రండి రండి లోపలికైతే వెళ్తున్నాం. గుహ అనేటువంటిది చాలా పెద్దగా ఉంటది. ఎంత పెద్దగా అంటే చాలా 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 పెద్దగా. మీరు ఈ గుహలు అంటేనే మన ఆంధ్రప్రదేశ్ లోనే చాలా పెద్ద గుహ అయితే ఇక్కడ మనకి బెలూమ్ కర్వ్ దగ్గర ఉంది, మన ఆంధ్రప్రదేశ్ లోనే. అక్కడ మనకి ప్రేక్షకులు కూడా ఈ విధంగా మనకి చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ ఉందని కూడా మనకి వాళ్ళు
చాలా చాలా బాగుంది అని కూడా మనకు అంటున్నారు. ఈ విధంగా చిన్న పిల్లలతో సహా కూడా లోపలికి ఈ బెలూమ్ గుహలను చూడడానికి అయితే వెళ్తున్నారు. ఇది చూడండి ఏ విధంగా ఉంది. రాళ్ళు లైట్లు కూడా మధ్యలో భయపడకుండా గుహ లోపలికి వెళ్ళినప్పుడు భయపడతారన్నట్టుగా అక్కడ పక్కల మనకి లైట్లు కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. పైన భాగంలో కూడా మనం ఆ యొక్క బొక్కలను కూడా మనం చూస్తున్నాం. పైన భాగం ఏ విధంగా ఉందో కూడా మనం అవి కూడా మనం చూస్తూ ఉన్నాము. చూడండి ఎంత మంచిగుంది బెలూమ్ గుహలు. అక్కడ మనకి లోపలికి దారి అనేటువంటివి కూడా మనకి ఏర్పాటు చేసిర్రు. అక్కడ మనకి సింబల్స్ కూడా పెట్టిర్రు. ఇగో లోపల నుంచి కూడా ఆ విధంగా వెళ్తున్నాము. రండి చూద్దాం. చాలా చాలా బాగుంది. అంతా చాలా బాగుంది. ఇంత మంచి గుహలనేటువంటిది ఎక్కడా లేవు అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టిర్రు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బెలూమ్ కర్వేస్ ఉంటే చాలా 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 బావుంటాయి. ఇగో ఎలా ఉన్నాయి చూడండి. అక్కడ మనకి రాసిపెట్టి గూడా ఉంది. అక్కడ సింబల్ గూడా మనకు చూపిస్తున్నారు. ఔట్ లోపలికి, బయటికి వెళ్ళడం అని కూడా మనకి సింబల్స్ అయితే చూపిస్తున్నారు. ఆ సింబల్స్ ద్వారా మనమైతే లోపలికి వెళ్తున్నాము. లోపలికైతే వెళ్ళాలి. ఆ సింబల్స్ ద్వారా లోపలికైతే వెళ్తున్నాం. చూడండి ఎంత బాగా ఉందో చూస్తున్నాం గదా! మనం కొన్ని లైట్లు పెట్టడం ద్వారా గూడా మనకి లైట్లు అరేంజ్‌మెంట్ చేయడం ద్వారా గూడా చూడండి ఎంత మంచిగుంది. మనం ఇలాంటి ప్లేసెస్ మనం ఎక్కడ చూడలేని పరిస్థితిలో ఉంటాము. కానీ ఇలాంటి ప్లేస్‌కైతే తప్పకుండా మీరైతే గాలి గాలి వెళ్ళండి. గాలి ఇగో వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ కోటిలింగాల, అదే విధంగా మాయామందిరం అని కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనము మాయామందిరం అని కనిపిస్తుంది. కోటిలింగాల అని కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కోటిలింగాల దగ్గరకైతే మనం వెళ్దాము. ఇదే చూడండి కోటిలింగాలకు మనకక్కడ సింబల్ గూడా చూపిస్తుంది దారికి. సో, కోటిలింగాలు ఏ విధంగా ఉన్నాయక్కడ. మన బెలూమ్ గుహలో కోటిలింగాలు అనేటువంటివి చాలా చాలా కొన్ని కోట్లనేటువంటివి ఉంటాయండి. చాలా చాలా ఉంటాయి కొన్ని. యొక్క ఇక్కడ చాతగాక ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ మా ఫ్రెండ్స్ గూడా ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళకి అక్కడ గూడా ఒకతను వెళ్తూ ఉన్నాడు. చూడాలి ఆతృతగా అనిపిస్తుంది గదా! మనము ఈ కోటిలింగాలనేటువంటిది చాలా మంచి ప్రదేశం బెలూమ్ గుహల్లో. చూడండి ఏ విధంగా ఉంది. పైకి ఏ విధంగా మనము వంగి పోవాల్సొస్తది. ఎందుకంటే రాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మనము వంగిపోతేనే మనం లోపలికైతే వెళ్ళగలము. అక్కడ ప్రేక్షకులు గూడా చూసి మనకి వస్తున్నారు. అయితే చూడండి అక్కడ మనకి ఇట్లా మనకి చెమటలు గూడా ఏ విధంగా కారుతున్నాయి గూడా మనం అక్కడ చూస్తున్నాము. చూడండి ఎంత భయంకరంగా ఉందో మనకి ఎంతెంత భయంకరంగా ఉందో, ఎంత చీకటిమయంలో గూడా మనము ధైర్యం చేసి వెళ్తున్నాము. ధైర్యం అనేటువంటిది చాలా అవసరం. ఈ గుహలోకి వెళ్ళాలంటే వచ్చేసాం. ఇవే చూడండి కోటి లింగాలనేటువంటివి మనం అక్కడ చూస్తున్నాము. పైనుంచి గూడా వాటర్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఈ కోటి లింగాల పైనుంచి గూడా అక్కడ వాటర్ గూడా కనిపిస్తున్నాయి. అవి గూడా మనం అక్కడ చూస్తున్నాం. చూడండి చాలా పెద్దగా ఉంది ప్రదేశం అయితే. చాలా అక్కడ మనకి రాసిపెట్టి గూడా పెట్టినారు. కోటి లింగాలు అక్కడ మనకి అది గూడా మనం చూస్తూ ఉన్నాం కోటి లింగాలని. చూడండి ఎంత బాగా ఉంది. ఎంత మంచి ప్రదేశం అండి. అక్కడ లైట్‌ల వెలుతురుతో గూడా మనకి ఎంతగానో ఆకర్షిస్తున్నాయో చూడండి కోటిలింగాలు. ఎంతెంత మంచిగున్నాయి. ఎంతెంత చిన్నగా మనకి అక్కడ కనిపిస్తున్నాయి గూడా అవి గూడా మనం చూస్తూ ఉన్నాము. చూడండి బండలాగా ఎంత పెద్దగా ఉన్నాయి. వంగి వెళ్ళాల్సిన పరిస్థితి మనకి ఇక్కడ ఉంది చూడండి. చూస్తూ ఉన్నాము. ఎన్నెన్ని ఉన్నాయి చూడండి. చిన్నగా కొన్ని కోటి అంటే కోట్లు అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ లైట్ వెలుగులో గూడా నేను చూపిస్తున్నా మీకు. అక్కడ చూడండి ఇవే కోటిలింగాలు. చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి. మనము చూస్తూ ఉన్నాము. అక్కడ చేతి గూడా పట్టుకొని గూడా నేను మీకు చూపిస్తున్నాను. ఏ విధంగా ఉన్నాయి గూడా అక్కడ. చూడండి ఆ కోటిలింగాలను మనం లైట్‌లలో గూడా ఎంత మంచిగా కనిపిస్తున్నాయి మనకి. మన బెలూమ్ గుహల్లో ఇది చాలా పెద్ద పార్ట్ అండి. ఇది కోటిలింగాలనేటువంటిది చాలా పెద్దగా ఉంటది. ఇది మనం చూసినట్లయితే. చూస్తున్నాం చూడండి ఎంత మంచిగా ఉంది. మన గుండ్రటి ఈ యొక్క పైన గూడా మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా మనకి అక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా మనం లోపలికి వెళ్దాము. పాతాళ గంగ గూడా చాలా బాగుంటది. మనకి ఈ యొక్క గుహం దగ్గర అక్కడ మనకు కనిపిస్తుంది గదా! మాయా మందిరము, పాతాళ గంగ. ఇప్పుడు మనం పాతాళ గంగలోకి వెళ్తున్నాం. బెలూమ్ గుహల్లో పాతాళ గంగకి వెళ్తేనే మనకి నీళ్ళనేటువంటివి దొరుకుతాయి. కాబట్టి తప్పకుండా మనం వాటర్ బాటిల్ తీసుకోపోవాల్సొస్తది. పాతాళ గంగ అని అక్కడ మార్క్ ఉంది చూడండి. ఆ మార్క్ ద్వారా మనం వెళ్తున్నాము. ప్రేక్షకులు గూడా ఎక్కువగా మనకి వస్తున్నారు. అది గూడా మనం అక్కడ చూస్తున్నాము. చూడండి ఎంత చీకటిమయంలో మనకు కనిపిస్తుంది బెలూమ్ గుహలు. ఎంతెంత దగ్గర ఉన్నాయి. ఆ బండరాళ్ళను గూడా మనం అక్కడ చూస్తున్నాము. బండరాళ్ళు గూడా ఏ విధంగా చూడు మనిషే కనిపియకుండా వెళ్తున్నారు. అక్కడ మనకి చూసుకుంటే మొత్తం నల్లరేగడి గాబట్టి ఎక్కువగా మనకి బురద అంటే అవకాశం ఉంది. అక్కడ ముగ్గురైతే వెళ్తున్నారు. ఆ ముగ్గురిని గూడా మనం చూస్తున్నాము. ఏ విధంగా వెళ్తున్నారో, ఎలాంటి పరిస్థితి నెలకొంది చూడండి. ఎట్లా వంగిపోవాలి ఆ బండ లోపల నుంచి మనం వెళ్ళాలి. ఇగో చూస్తున్నాం మనం ఏ విధంగా వెళ్తున్నారు వాళ్ళు. వంగి వెళ్ళాల్సొస్తది. కాబట్టి తప్పకుండా ఇగో చాలా దూరం వరకి ఉంది ఈ పాతాళ గంగ. మనం పాతాళ గంగ లోపలికైతే వచ్చేసాము. అక్కడ వాళ్ళు గూడా చూసారు గదా! ఎంత బాగుంది. మన
వాటర్ అనేటువంటివి ఏ విధంగా వస్తున్నాయి మనకి ఆ బండరాల నుంచి. ఇవి చాలా మంచి వాటర్ అండి, మంజీరా వాటర్ లాగా ఉన్నాయి ఇవి. ఆల్రెడీ ఇక నేను చూపిస్తాను చూడండి వాటర్ ఏ విధంగా వస్తున్నాయి కూడా, ఆ మంజీరా కలిగినటువంటి వాటర్. నేను చెప్తున్నా చూడండి, ఈ పాతాళ గంగ దగ్గర మనకి వాటర్ అనేటువంటివి చాలా బాగుంటాయి. ఈ వాటర్ అనేటువంటివి మనం తాగొచ్చు అనమాట. మనం బెలూమ్ గుహల్లోకి మనకి ఎక్కడ అనేటువంటి వాటర్ దొరకవు. ఇగో ఈ విధంగా మనకి వాటర్ అనేటువంటివి ఇక్కడనే ఉంటాయి. సో కాబట్టి మీరు గమనించండి, ఒకవేళ బెలూమ్ గుహల్లోకి వెళ్ళినట్లయితే మనకి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయంటే పాతాళ గంగ దగ్గర దొరుకుతాయి. సో మీరు గమనించగలరు. ఇగో అవసరమైతే మనము ఈ విధంగా వాటర్ బాటిల్లో మనం పట్టుకొని, ఈ యొక్క వాటర్ బాటిల్ పట్టుకొని మనము బయటకు కూడా వెళ్ళవచ్చు. అది కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక వాటర్ కూడా ఈ విధంగా పట్టుకొని బయటికి మనం వెళ్ళి ఇంకా మిగతావి కూడా మనం చూడడానికైతే మనం వెళ్తున్నాము. అది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా చాలా బాగుందండి బెలూమ్ గుహలు అంటేనే. మనం నేను చెప్తున్నాను, చిన్న పెద్ద ఇక్కడ మనకి సింబల్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ పెద్ద రాళ్ళను కూడా చూడండి ఎంత బాగున్నాయి, ఎంత మంచిగా ఉన్నాయి. ఆ యొక్క ఆనందం అనేటువంటిది వేరుగా ఉంటది. ఆ యొక్క మనసుల్లో మనకి ఈ ఊడల మర్రి, నెక్స్ట్ మనకి ఊడల మర్రి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ప్రేక్షకులు కూడా మనకి చూసి వస్తున్నారు ఊడల మర్రి దగ్గర. ఊడల మర్రి దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి ఏ విధంగా ఉన్నాయి ఆ బండరాళ్ళు కూడా చూడండి ఎట్లా లోపలికైతే మనం వెళ్తున్నాం. ప్రేక్షకులు కూడా వచ్చి చూస్తున్నారు. చాలా చెమట అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా పెద్దవాళ్ళున్నా చిన్నవాళ్ళున్నా మెల్లమెల్లగా చూసుకుంటూ మనం వెళ్ళాల్సి వస్తది. ఒక్కరు వెళ్ళినట్లయితే భయపడుకుంటారు అక్కడ. ఒక్కరైతే కొద్దిగా చాలా భయపడతారు. చూడండి ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఆ యొక్క బండరాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎంత మంచిగా ఎంత మంచిగా లైట్లు కూడా మధ్యలో, ఎందుకంటే భయపడకూడదు మనిషి. లోపలికి బెలూమ్ గుహలోకి వచ్చినప్పుడు మనిషి భయపడకూడదు. భయపడితే అక్కడనే మనకి భయపడతారు, అక్కడనే కూర్చుంటారు అన్నట్టుగా మనకి ఇలాంటి సదుపాయాన్ని అయితే ఏర్పడింది. మనమైతే ఇక్కడ వచ్చేసాం మండపంలోనికి. మన మండపం ఉంది. ఇది కూడా మనకి ఇప్పుడు చూసాం కదా, మనకి ఉయ్యాల మండపం అనేటువంటిది చాలా బాగా పెద్ద ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ లో ఇది చాలా కాలం నాటిది. ఇంత మంచిగా మనకి ఆ నాటి వాళ్ళు ఇంత మంచిగా ఈ యొక్క బండలను చెక్కి ఇక్కడ మండపం లాగా ఏర్పాటు చేసి రాత్రి సమయాల్లో ఇక్కడ నిద్రించేవారని కూడా అక్కడ చెప్తున్నారు. చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ గుహలు. ఆ యొక్క గుహను కూడా మనం చూస్తున్నాం. ఆ రాజులు ఆనాటి కాలంలో మనకి ఏ విధంగా అనేటువంటిది వీళ్ళు ఎక్కువగా అరేంజ్మెంట్ చేసుకున్నారు కూడా, అది కూడా చూస్తున్నాము. ఇదే అండి మండపము, చాలా చాలా పెద్ద మండపము. కాబట్టి మీరు ఇక్కడ వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే, కర్నూలు, హైదరాబాద్, ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చినా సరే మీరు ఇలాంటి గుహలైతే మీరు తప్పకుండా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు మాయా మందిరం లోపలికైతే వెళ్తున్నాము. ఈ మాయా మందిరంలో మనకి చాలా చాలా మంచిగా ప్లేస్ అండి మాయా మందిరము. ఇక లోపలికి కూర్చోవడానికి, మనం వెళ్ళి అక్కడ కూర్చోవడానికి కూడా మంచి ప్లేసు. అక్కడ మనం కొద్దిసేపు కూర్చోవచ్చు. చాలా అక్కడ మనకి ప్రేక్షకులు కూడా వెళ్తున్నారు. ఇగో అక్కడ మనకి ఇది పైపు ద్వారా మనకి వాళ్ళు గాలినటువంటిది వదులుతారు లోపల. ఎందుకంటే మనం ఊపిరి ఆడకుండా అట్లానే నడవాలి కాబట్టి మనకి ఆ యొక్క పైపుల దగ్గర నిలబడి కొద్దిసేపు మనము కొద్ది రిలీఫ్ అయ్యి మన చెమటలు తగ్గిన తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా చూడవచ్చు. చాలా పెద్దది అండి, చాలా పెద్దది. చూడండి ఏ విధంగా ఆ గుట్ల మధ్యలో వంగి వంగి పోతున్నాం కూడా చూస్తున్నాము. మాయా మందిరం అంటే ఇదే అండి. ఇలా చూడండి ఎలా ఉంది, మాయా మందిరం అని లోపల ఉంది. అది బంద్ చేసిర్రు, ఎందుకంటే చాలా చీకటిమయంగా ఉన్నందుకు బంద్ చేయడం జరిగింది. ఇగో చూడండి ఇక్కడ మంచిగా కొద్దిగా ముందరికి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రదేశాల్లో మనం ఈజీగా కూర్చోవచ్చు. చిన్న పిల్లలు కూడా ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారు. పక్కన మనకి చలపతి రెడ్డి హాల్ కూడా ఉంది. మనకి ఇది చలపతి రెడ్డి చూడండి, ఇది చాలా భయంకరమైన ప్లేస్. ఇది లోపలికైతే వెళ్ళలేము, అక్కడ చాలా చీకటిగా ఉంది, లైట్లు కూడా ఏర్పాటు చేయలేదు. సో కాబట్టి రిటర్న్ వచ్చేసాము. చూడండి ఏ విధంగా ఉంది, ఎంత మంచిగా ఉంది చూడండి బెలూమ్ గుహలు. మనం తప్పకుండా నేను ఏమంటున్నా అంటే ఇలాంటి ప్లేస్లలో తప్పకుండా అయితే వెళ్ళండి. ఇంకా గుండె నొప్పి వాళ్ళు, హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు, శ్వాసకోశ అస్తమా ఉన్న వాళ్ళు, ఎక్కువగా ముఖాల నొప్పి ఉన్న వాళ్ళైతే ఇలాంటి ప్లేస్ కి అయితే కొద్దిగా చూసి ధైర్యంగా, మనిషికి బెలూమ్ గుహలోకి లోపలికి పోవాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం తీసుకొని మనం ధైర్యంగా వెళ్ళాలి. నాకు కూడా కొద్ది భయమైంది, అయినా నేను రెండోసారి వెళ్ళాను కానీ అయినా భయమైంది, అయినా సరే ధైర్యం చేసి నేను వెళ్ళడం జరిగింది. చూడండి ఆ లైట్లు ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ గా కొద్ది సమయం తర్వాత ఈ లైట్లు అనేటువంటివి ఆగిపోతాయి. ఆగిపోయినప్పుడు భయం అనేటువంటిది కలుగుతుంది. ఆ భయం వచ్చినప్పుడు మనకి ఎక్కువగా చెమటలు పోతూ ఉంటాయి. సో కాబట్టి మీరు ఈ లైట్లు వెళ్ళిన తర్వాత భయపడకండి. ప్రేక్షకులు కూడా వస్తున్నారు. ఇంత భయంకరమైనటువంటి గుహ మనం అక్కడ చూస్తున్నాం చూడండి, ఆ బండరాలతోనగో
వంగిపోవాల్సిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వంగి వంగి వెళ్తున్నాము. వంగి వెళ్ళాలి. అక్కడ చూడండి ప్రేక్షకులు గూడా మనకి ఔట్ అంటే బయటికి వెళ్తున్నాము. అక్కడ మనకి సింబల్స్ గూడా లోపలికి, బయటికి మనకి మనం చూసే ప్రదేశాలు చూడండి ఏ విధంగా ఉంది. ఆ బండరాళ్ళని ఏ విధంగా ఏర్పాటు చేశారో వంగి వెళ్ళాల్సొస్తుంది. బా అక్కడ మనము ఇంత మంచిగా ఎక్కడ లేదండి. ఆ లైట్లు చూడండి ఏ విధంగా అరేంజ్‌మెంట్ చేశారో గూడా అది గూడా మనం అక్కడ చూస్తున్నాము. నే నేనున్నా మీకు ధైర్యంగా వెళ్ళండి అన్నట్టుగా అక్కడ కొంతమంది కేకలతోన అరుస్తూ ఉంటారు. ఎందుకంటే వెనకాల వచ్చిన వాళ్ళకి ధైర్యంగా ఉండాలి అన్నట్లుగా వెనకాల చేసుకుంటా వస్తూ ఉంటారు. చూడండి ఎంత భయంకరంగా ఉంది. బయటికైతే వెళ్తున్నాము. వంగి వెళ్ళాల్సిన పరిస్థితి గూడా మనకక్కడ చూస్తున్నాము. గుడ్ చూడండి మార్నింగ్. ఎంత మంచి గుహ, ఎంత మంచిగా ఉంది గుహలు. ఇక్కడ వెళ్ళిన వారు మహా సంతోషంతో మంచి ఫ్యామిలీతో ఎంజాయ్‌గా చేసి వస్తూ ఉంటారు. అక్కడ ఆల్రెడీ ఒక ఫ్యామిలీ గూడా వస్తూ ఉంది. చాలా మంది వస్తారండి బెలూమ్ గుహలోకి. ఎక్కడెక్కడి నుంచో అనేక రకాలమైనటువంటి ప్రాంతాల నుంచి మన ఈ బెలూమ్ గుహలోకి అయితే వస్తారు. చూడండి ఎంత చిన్నగా సందులో నుంచి అయితే గూడా పోతున్నారు గూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఎంతెంత పెద్దగా ఉన్నాయి బండలు మధ్యలో వెళ్ళటానికి గూడా దాటాలంటే గూడా ఇబ్బందికరంగా మనకక్కడ కనిపిస్తున్నాయి. ఆ బండలను గూడా మనము చూస్తున్నాము. చూడండి అక్కడ ఎంత రిస్క్ చేసి పోతున్నారు చూడండి. ఒక్కొక్కరు దాటాలంటేనే ఇబ్బంది పడుకుంటూ అయితే లోపలికైతే వెళ్తున్నారు. కానీ ఇలాంటి ప్రదేశాలు మనం చూడాలి. మనలో భయం పోవాలి అంటే ఇలాంటి ప్రదేశాలకు మనం తప్పకుండా వెళ్ళాలి. మీరు గూడా ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో మీరు గూడా తప్పకుండా ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళండి. వెళ్తేనే తెలుస్తది. సో బయటికైతే వచ్చేసాం మనం. బయట ఇక్కడ మనకి ఎక్కడ 1989లో మనకి ఇది ఆల్రెడీ మనకి వచ్చేసింది. ఇక్కడ మనం ఏమేం చూసినాం గూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఊడల మర్రి, మాయా మందిరము, పాతాళ గంగ, మనకి ఇది గ్రెటల్ హాల్ అన్నమాట. మనం ఇక్కడ ఆ యొక్క బెలూమ్ గుహలు మొత్తం చూసిన తర్వాత ఇక్కడ మనం కూర్చోవచ్చు. ఇది గూడా ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.